సావిత్రిబాయి పూలే జయంతిని బాలికా దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేడు బాలికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను, సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను. ఈరోజు మండల కేంద్రమైన గోనెగండ్లలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఆమె చేసిన సేవలు, బాలికా విద్య కోసం, మహిళా విద్య కోసం, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన కృషిని ఎనలేనిది. ఎందుకంటే అగ్రవర్ణాల చేతిలో అగ్రవర్ణాల దాడులకు పాల్పడినా ఎదిరించి ఆమె తన చీరను ఒక సంచిలో పెట్టుకొని పాఠశాల వరకు వెళ్ళి బాలికలకు విద్యను అందించిన ఘనత సావిత్రిబాయి పూలే గారిది. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు జరుపుకునడం చాలా ఆనందదాయకము. కావున ఎందుకంటే ఆమె 18 సంవత్సరాల నాటికే దేశంలో ఈమె సంఘానికి, మహిళా విద్యకు ప్రోత్సహించడం జరిగింది. ఆమె లేకపోతే ఈరోజు ఎవరు కూడా మహిళలు మేము చదువుకున్నామని చెప్పే స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆ రోజు భౌతిక దాడులు గురైనా కూడా ముందుకు వచ్చి చదువును అందించింది. కాబట్టే ఈరోజు మహిళలందరూ కూడా స్వేచ్ఛగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి వేడుకలు ఇక్కడ జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్తగా, రచయితగా, కవిగా అనేక సామాజిక కార్యక్రమాలలో ముందుండి కొన్ని అసమానతలను తొలగించేందుకు కూడా కృషి చేసిన వ్యక్తిగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు ఆయనే విద్య నేర్పి ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేయడం, వాళ్ళ ఆధ్వర్యంలోనే దేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు కరుణాకర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.